ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మన డైలీ లైఫ్లో మనం ఎక్కువగా యూజ్ చేసే సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, లెట్స్ గో టు ది టాపిక్. ఫస్ట్ వన్, ఆబ్వియస్లీ. ఆబ్వియస్లీ అనే వర్డ్ని మనం స్పష్టంగా అని అంటాం. ఈ వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్, స్పష్టంగా అతను చాలా బిజీగా ఉన్నాడు. స్పష్టంగా అతను చాలా బిజీగా ఉన్నాడు అని చెప్పాలనుకున్నప్పుడు ఆబ్వియస్లీ హీ ఈజ్ వెరీ బిజీ. ఆబ్వియస్లీ అంటే స్పష్టంగా, హీ ఈజ్ వెరీ బిజీ. నెక్స్ట్ వన్, స్పష్టంగా ఆమె నిజం చెబుతుంది. స్పష్టంగా ఆమె నిజం చెబుతుంది అని చెప్పాలనుకున్నప్పుడు ఆబ్వియస్లీ షీ ఈజ్ టెలింగ్ ద ట్రూత్. ఆబ్వియస్లీ అంటే స్పష్టంగా, షీ ఈజ్ టెలింగ్ ద ట్రూత్ అంటే ఆమె నిజం చెబుతుంది. నెక్స్ట్ వన్, స్పష్టంగా ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలనుకున్నప్పుడు ఆబ్వియస్లీ దిస్ ఈజ్ ది బెస్ట్ ఆప్షన్. ఆబ్వియస్లీ దిస్ ఈజ్ ది బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, స్పష్టంగా నువ్వు చాలా కష్టపడ్డావు. స్పష్టంగా నువ్వు చాలా కష్టపడ్డావు అని చెప్పాలనుకున్నప్పుడు ఆబ్వియస్లీ యు వర్క్డ్ వెరీ హార్డ్. ఆబ్వియస్లీ అంటే స్పష్టంగా, యు వర్క్డ్ వెరీ హార్డ్ అంటే నువ్వు చాలా కష్టపడ్డావు. ద లాస్ట్ వన్, స్పష్టంగా అతను నీపై కోపంగా ఉన్నాడు. స్పష్టంగా అతను నీపై కోపంగా ఉన్నాడు అనేదాన్ని ఆబ్వియస్లీ హీ ఈజ్ యాంగ్రీ విత్ యూ. ఆబ్వియస్లీ అంటే స్పష్టంగా, హీ ఈజ్ యాంగ్రీ విత్ యూ అంటే అతను మీపై కోపంగా ఉన్నాడు. సో ఈ విధంగా మనం స్పష్టంగా అనే వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని చూసాం కదా. నెక్స్ట్ వన్ చూడండి, చివరికి. చివరికి అనే వర్డ్ని ఇంగ్లీష్లో ఫైనలీ ఆర్ ఎట్ లాస్ట్ ఆర్ ఎవెన్చువల్లీ, మూడిటికి కూడా చివరికి అనే మీనింగే వస్తుందన్నమాట. సో ఈ వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్, చివరికి నేను నా పని పూర్తి చేశాను. చివరికి నేను నా పని పూర్తి చేశాను అని చెప్పాలనుకున్నప్పుడు ఫైనలీ ఐ కంప్లీటెడ్ మై వర్క్. ఫైనలీ అంటే చివరికి, ఐ కంప్లీటెడ్ మై వర్క్ అంటే నేను నా పని పూర్తి చేశాను. ద నెక్స్ట్ వన్, చివరికి మనం ఇంటికి చేరుకున్నాం. చివరికి మనం ఇంటికి చేరుకున్నాం అని చెప్పాలనుకున్నప్పుడు ఫైనలీ వి రీచ్డ్ హోమ్. ఫైనలీ అంటే చివరికి, వి రీచ్డ్ అంటే మనం చేరుకున్నాము, హోమ్ అంటే ఇంటికి. ద నెక్స్ట్ వన్, చివరికి అతనికి సమస్య అర్థమైంది. చివరికి అతనికి సమస్య అర్థమైంది అనేదాన్ని ఫైనలీ హీ అండర్స్టూడ్ ది ప్రాబ్లం. ఫైనలీ అంటే చివరికి, హీ అండర్స్టూడ్ అంటే అతనికి అర్థమైంది, ది ప్రాబ్లం అంటే సమస్య. ద నెక్స్ట్ వన్, చివరికి పరీక్ష అయిపోయింది. చివరికి పరీక్ష అయిపోయింది అని చెప్పాలనుకున్నప్పుడు ఫైనలీ ద ఎగ్జామ్ ఈజ్ ఓవర్. ఫైనల్లీ అంటే చివరికి, ద ఎగ్జామ్ ఈజ్ ఓవర్ అంటే పరీక్ష అయిపోయింది. ద నెక్స్ట్ వన్, చివరికి నా ఫోన్ దొరికింది. చివరికి నా ఫోన్ దొరికింది అని చెప్పాలనుకున్నప్పుడు ఎట్ లాస్ట్ ఐ ఫౌండ్ మై ఫోన్. ఎట్ లాస్ట్ అన్న కూడా చివరికి, ఐ ఫౌండ్ అంటే నాకు దొరికింది, మై ఫోన్ అంటే నా ఫోన్. ద నెక్స్ట్ వన్, చివరికి వర్షం ఆగింది అని చెప్పాలనుకున్నప్పుడు ఎట్ లాస్ట్ ద రైన్ స్టాప్డ్. ఎట్ లాస్ట్ అంటే చివరికి, ద రైన్ స్టాప్డ్ అంటే వర్షం ఆగింది. ద నెక్స్ట్ వన్, చివరికి అన్నీ బాగానే అవుతాయి అని చెప్పాలనుకున్నప్పుడు ఎవెన్చువల్లీ ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. ఎవెన్చువల్లీ అన్న కూడా చివరికి, ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్ అంటే అన్నీ బాగానే అవుతాయి. ద నెక్స్ట్ వన్, చివరికి అతనికి ఉద్యోగం వచ్చింది. చివరికి అతనికి ఉద్యోగం వచ్చింది అని చెప్పాలనుకున్నప్పుడు ఎవెన్చువల్లీ హీ గాట్ ఎ జాబ్. ఎవెన్చువల్లీ అంటే చివరికి, హీ గాట్ ఎ జాబ్ అంటే అతనికి ఉద్యోగం వచ్చింది. ద లాస్ట్ వన్, చివరికి వాళ్ళు సమస్యను పరిష్కరించారు. చివరికి వాళ్ళు సమస్యను పరిష్కరించారు అనేదాన్ని ఎవెన్చువల్లీ దే సాల్వ్డ్ ది ఇష్యూ.
ఎవెన్చువల్లీ అంటే చివరికి. దే సాల్వ్డ్ అంటే వాళ్ళు పరిష్కరించారు. ద ఇష్యూ అంటే సమస్యని. సో ఈ విధంగా మనం చివరికి అనే వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వన్ చూడండి. సాధారణంగా. సాధారణంగా అనే వర్డ్ని ఇంగ్లీష్లో నార్మలీ. నార్మలీ ఈ వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. ఫస్ట్ వన్, సాధారణంగా నేను ఉదయం 5 గంటలకు లేస్తాను. సాధారణంగా నేను ఉదయం 5 గంటలకు లేస్తాను అని చెప్పాలనుకున్నప్పుడు నార్మలీ ఐ వేకప్ ఎట్ 5 AM. నార్మలీ అంటే సాధారణంగా. ఐ వేకప్ అంటే నేను లేస్తాను. ఎట్ 5 AM అంటే 5 గంటలకి. సీ ద నెక్స్ట్ వన్, సాధారణంగా ఆమె ఉదయం కాఫీ తాగుతుంది. సాధారణంగా ఆమె ఉదయం కాఫీ తాగుతుంది అనేదాన్ని నార్మలీ షీ డ్రింక్స్ కాఫీ ఇన్ ది మార్నింగ్. నార్మలీ అంటే సాధారణంగా. షీ డ్రింక్స్ అంటే ఆమె తాగుతుంది. కాఫీ ఇన్ ది మార్నింగ్ అంటే ఉదయం కాఫీ తాగుతుంది అని. నెక్స్ట్ వన్, సాధారణంగా మనం బస్లో స్కూల్కి వెళ్తాం. సాధారణంగా మనం బస్లో స్కూల్కి వెళ్తాం అని చెప్పాలనుకున్నప్పుడు నార్మలీ వి గో టు స్కూల్ బై బస్. నార్మలీ అంటే సాధారణంగా. వి గో టు స్కూల్ బై బస్ అంటే మేము బస్లో స్కూల్కి వెళ్తాము అని. నెక్స్ట్ వన్, సాధారణంగా అతను జంక్ ఫుడ్ తినడు. సాధారణంగా అతను జంక్ ఫుడ్ తినడు అని చెప్పాలనుకున్నప్పుడు నార్మలీ హీ డజంట్ ఈట్ జంక్ ఫుడ్. నార్మలీ అంటే సాధారణంగా. హీ డజంట్ ఈట్ అంటే అతను తినడు. జంక్ ఫుడ్ అంటే జంక్ ఫుడ్ని. సీ ద నెక్స్ట్ వన్, సాధారణంగా వాళ్ళు పని టైంకి పూర్తి చేస్తారు. సాధారణంగా వాళ్ళు పని టైంకి పూర్తి చేస్తారు అని చెప్పాలనుకున్నప్పుడు నార్మలీ దే ఫినిష్ వర్క్ ఆన్ టైమ్. నార్మలీ అంటే సాధారణంగా. దే ఫినిష్ అంటే వాళ్ళు పూర్తి చేస్తారు. వర్క్ ఆన్ టైమ్ అంటే టైంకి పని పూర్తి చేస్తారు అని. సీ ద నెక్స్ట్ వన్, సాధారణంగా నేను రాత్రి టీవీ చూడను. సాధారణంగా నేను రాత్రి టీవీ చూడను అని చెప్పాలనుకున్నప్పుడు నార్మలీ ఐ డోంట్ వాచ్ టీవీ ఎట్ నైట్. నార్మలీ అంటే సాధారణంగా. ఐ డోంట్ వాచ్ టీవీ ఎట్ నైట్ అంటే నేను రాత్రిపూట టీవీ చూడను అని. సో ఈ విధంగా మనం సాధారణంగా అనే వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలుసుకున్నాం కదా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ విల్ ఆస్క్ ఏ క్వశ్చన్ ఫర్ యూ. సాధారణంగా అతను ఇంటికి ఆలస్యంగా వస్తాడు. సాధారణంగా అతను ఇంటికి ఆలస్యంగా వస్తాడు. సో ఇఫ్ యూ నో దిస్ వన్ ఇన్ ఇంగ్లీష్, ప్లీజ్ యూ కెన్ కామెంట్ ఇన్ ది కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.